అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం రెనాల్ట్ ట్రైబర్ అయితే మనం టెస్ట్ రైడ్ చేయబోతూ ఉన్నాం. ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి అండ్ ఈ వెహికల్ యొక్క ఫీడ్బ్యాక్, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, దాంతోపాటు కూడా ఓవరాల్గా ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఇజ్ ఇట్ వాల్యూ ఫర్ మనీ ఆర్ నాట్ అన్న ఒక క్లారిటీ అనేది మీకు ఇస్తాను. ఇందాకైతే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ 1 లీటర్ ఇంజన్ అనేది మనకు అంత ఎఫెక్టివ్గా ఉంటుందా, అంత ఎనర్జెటిక్గా ఉంటుందా, అంత పంచి ఫీలింగ్ అనేది మనం ఈ వెహికల్ నుంచి మనం ఫీల్ అవ్వచ్చా లేదా ఏంటి అన్న దాని గురించి అయితే ఒక ఫుల్ క్లారిటీ అని చెప్పేసి అయితే మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇస్తాను. బట్ ఇంజన్ నాయిస్ అనేది మాత్రం బిట్ మనకు ఇంజన్ లోపలికైతే క్లియర్గా మనకు మెసేజ్ అవుతుంది. ఇంత హెవీ వెహికల్కి 1 లీటర్ కాకుండా మినిమం 1.2 లీటర్ అయినా కూడా ఇచ్చుంటే బాగుండేదని చెప్పేసి మాత్రం అనుకోవచ్చు. లేదా టర్బో అన్న యాడ్ చేస్తున్నా కూడా ఈ వెహికల్కి మనకు కొంచెం బాగుండేది అండ్ ఇంకొంచెం పంచి ఫీలింగ్ వచ్చేది. ఈ వెహికల్ యొక్క సేల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేది. ఎందుకంటే ఈ వెహికల్ అయితే ఆల్రెడీ గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ చేసింది, 4 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. కాబట్టి ఇంకొంచెం సేల్స్లో కూడా అంటే 7 సీటర్లో ఇంకొంచెం 50,000 రూపీస్ ఎక్స్ట్రా బడ్జెట్ అయినా కూడా కొంచెం ఎఫెక్టివ్గా అయితే అనిపించేది. చాలా ఒకసారి ఈ వెహికల్ అయితే మనం టెస్ట్ చేద్దాం. వావ్, ఒక్కసారి మనం 0 to 100 కిలో స్పీడ్ టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే మనకు స్ట్రెచ్ ఉంటుంది. ఈ స్ట్రెచ్లో మనకు రీచ్ అవుతుందా లేదా, అంటే ఈ 1 కిలోమీటర్ స్ట్రెచ్ ఎంతసేపట్లో రీచ్ అవుతుందని చెప్పేసి మాత్రం ఒకసారి మనం చెక్ చేద్దాం. టైర్స్ అయితే మనకు క్లియర్గా స్పిన్ అవుతూ ఉన్నాయి. ఇందులో అయితే నేను ఇక్కడ 1 సెకండ్ అయితే ల్యాగ్ చేయడం జరిగింది, బట్ దీన్ని నేను కన్సిడర్ చేయను. ఇంజన్ నాయిస్ అయితే మనం క్లియర్గా మెసేజ్ చేయొచ్చు. బ్రేకింగ్ ఓకే అండ్ 50 కిలోమీటర్ స్పీడ్. ఈ వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ ఎలా ఉంది, స్టీరింగ్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఈ వెహికల్ మనం తీసుకోవచ్చా లేదా ఏంటి అనే దాని గురించి అయితే మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియో ద్వారా మీకు ఇస్తాను. ఇంజన్ నాయిస్ అయితే మనం క్లియర్గా నోటీస్ చేయొచ్చు. బ్రేకింగ్ మాత్రం సూపర్గా ఉంది. బ్రేక్ అంటే సడన్గా మనం బ్రేక్ అప్లై చేస్తున్నా కూడా ఎక్కడెక్కడ మనకు అన్స్టేబుల్ అవ్వడం లాంటిది అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు. 80, 75 సూపర్. అండ్ ఈ వెహికల్ యొక్క ఇంజన్ గురించి మనం మాట్లాడినట్లయితే కనుక ఇంజన్ స్పీడ్ రీచ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఆ స్పీడ్ని తగ్గించేప్పుడు మనం ఎప్పుడైతే బ్రేక్ అనేది యూజ్ చేస్తున్నామో అప్పుడు మనకు షార్ట్ టైమింగ్లోనే మన ఈ వెహికల్ యొక్క బ్రేకింగ్ అనేది మాత్రం అంత ఎఫెక్టివ్గా అయితే మనకు కనిపిస్తుంది. క్లచ్ అండ్ గేర్ షిఫ్టింగ్ అనేది ఏదైతే ఉందో ఈ రెండింటి కాంబినేషన్ కూడా బిట్ హార్డ్ అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, 8 లక్షలకి ఏమొస్తుంది అయ్యా ఆ కార్లో వస్తున్నాయి కదంటే, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. అది ఏమొస్తుంది ఇందులో మన ఛానల్ అనేది ఎక్కువగా నెగిటివ్స్ని మనం ఖచ్చితంగా నోటీస్ చేస్తుంది. కాబట్టి అందులో ఉన్న కాన్స్ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పే ప్రయత్నం అని చెప్పేసి మీకు చేస్తాను. ఇక్కడైతే మనం ఒకసారి 0 to 100 కిలోమీటర్ స్పీడ్ టెస్ట్ చేద్దాం. చలో, రెడీ, 1 2 3 స్టార్ట్, గో. $40, $50, $60, $80, $100, $100 to 0. ఎప్పుడైతే మనం హార్డ్ బ్రేకింగ్ యూజ్ చేస్తామో హజార్డ్ కూడా ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. అండ్ 0 to 100 కిలోమీటర్ స్పీడ్కి ఎంతసేపట్లో రీచ్ అయింది ఏంటని చెప్పేసి అయితే ఇక్కడ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి అయితే గమనించండి.
అదేవిధంగా 100 to 0 స్పీడ్కి ఎంతసేపట్లో రీచ్ అవుతుంది ఏంటని చెప్పేసి కూడా అది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి అయితే అది కూడా గమనించండి. అండ్ ఫైనల్గా మనకు మిగిలిన టెస్ట్ ఏంటి అంటే ఈ వెహికల్ యొక్క స్టీరింగ్ రెస్పాన్స్. అంటే మనకు స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఏదైనా మనకు సడన్గా అడ్డొచ్చింది అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా షార్ప్ టర్న్ తీసుకుంటే అప్పుడు మనకు ఈ వెహికల్ అనేది ఎంతవరకు స్టేబుల్గా ఉంటుంది ఏంటని చెప్పేసి అయితే మనం ఒకసారి ఆ టెస్ట్ చేయాల్సి ఉంది. చలో ఇప్పుడు వచ్చేసి మనం ఈ వెహికల్ యొక్క స్టీరింగ్ రెస్పాన్స్ చూద్దాం. ఇందులో మనకు సాఫ్ట్ సస్పెన్షన్ అయితే క్లియర్గా మెసేజ్ అవుతుంది. సెవెంటీ క్రాస్ అవుతుంటే మాత్రం మీరేం ఫీల్ అవుతున్నారు మీరు చెప్పండి. బాడీ బాగా రోల్ అవుతుంది. బాడీ అయితే క్లియర్గా మనకు రోలింగ్ అయితే ఉంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నాను మీకు ఐడియా ఉంది కదా. ఎందుకు అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకు ఎవరైనా కూడా మన ఇండియన్ రోడ్స్ లో సడన్ గా ఒక కుక్క రావచ్చు, లేకపోతే మనం హైవే ఎక్కుతున్నా ఉంటే మన మనుషుల కంటే కూడా యానిమల్స్ ఎక్కువగా ఉంటాయి. దట్టువంటి ఎక్కడైనా కన్నం పెట్టేసుకుని అలా ఎలుకలాగా ఇలా దూరిపోయి వచ్చేస్తుంటారు మనల్ని, ఫస్ట్ మనం చేస్తుంటారు. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇమ్మీడియట్ గా టర్న్ చేస్తాం. ఇది మనకు 60 కిలోమీటర్ స్పీడ్ వరకు కూడా షార్ప్ టర్న్స్ తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే 60 క్రాస్ చేస్తున్నామో అక్కడి నుంచి అయితే మాత్రం మనం స్టీరింగ్ ని ఆచి తూచి యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఈ స్టీరింగ్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ టైట్ అవుతుందా లేదా అది కూడా ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. ఎవరైతే లర్నర్స్ ఉంటారో వాళ్ళైతే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఈ 1000 cc వల్ల వెహికల్ అనేది ఎక్కువగా ఆఫ్ అయిపోతూ ఉంటుంది. మీరు ఫేస్ చేశారు అది? నేను ముందు చెప్పినట్టుగా ఈ కార్ మీద డ్రైవింగ్ నేర్చుకున్నాను, నాకు చాలా సార్లు ఆఫ్ అయింది. ఎందుకంటే 1 cc అంటే ఇక్కడ మనకు 1 లీటర్ అవడం వల్ల మనకు పవర్ అనేది ఇనిషియల్ గా అసలు రాదు. మనమే యాక్సిలరేటర్ సపోర్ట్ అనేది తీసుకోవాల్సి. మంచి డ్రైవింగ్ కూడా వస్తుంది, ఫస్ట్ ఇబ్బంది పడ్డా కానీ. ఒకసారి మనకు స్పీడ్ వెళ్తున్నప్పుడు ఇక నేను ఎటువంటి టెస్ట్ చేయను, కానీ స్పీడ్ వెళ్తున్నప్పుడు మాత్రం ఈ వెహికల్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి మాత్రం స్టీరింగ్ రెస్పాన్స్ చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకు క్లియర్గా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కార్నరింగ్లో అయితే కార్నరింగ్లో అయితే ఖచ్చితంగా మనకు బాడీ రోలింగ్ అయితే ఉంది. నో 61 వచ్చేసినా కూడా ఛాన్స్ లేదు. 61 అని చెప్పేసి మనకి ఇక్కడ క్లస్టర్ మీద కనిపించినా కూడా వెహికల్ అయితే ఖచ్చితంగా మనకు అన్స్టేబుల్ అవుతుంది. ఇక్కడ మనం షార్ప్ టర్న్ తీసుకుంటే మాత్రం ఒకసారి మనం ఈ వెహికల్ని రఫ్గా యూజ్ చేస్తున్నాం, అంటే ఇక్కడ మనకు రఫ్ రోడ్ ఉంది కదా, ఒకసారి ఈ వెహికల్ని ఇక్కడ టెస్ట్ చేద్దాం. ఇక్కడ మనకు ఈ వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే టెస్ట్ చేద్దాం. సస్పెన్షన్ అయితే లోపలికైతే ఆ ఫీలింగ్ అనేది మీరు చెప్పండి, నేను చెప్పడం కంటే మీరు చెప్పండి ఒకసారి. అంటే షాక్స్ ఎలా మీరు ఫీల్ అవుతున్నారా? ఓకే, అంటే ఈ వెహికల్ సస్పెన్షన్ గురించి అయితే నేను 60 మార్క్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఫుల్లీ లోడెడ్ ఉందనుకోండి, ఫుల్లీ లోడెడ్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ అనేది డౌన్ అవుతుంది కాబట్టి అది మనకు అంత సేఫ్ కాదు. ఇంకొంచెం సస్పెన్షన్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే కావాలి రెనాల్ట్ ట్రైబర్లో. మీరు ఇందాక చూసారు కదా, మీరు ఫ్యామిలీతో వెళ్ళేప్పుడు మాత్రం 60 కిలోమీటర్ స్పీడ్ క్రాస్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా షార్ప్ టర్న్ తీసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వెహికల్ యొక్క బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడితే 120 కిలోమీటర్ స్పీడ్ వరకు కూడా మీరు హార్డ్ బ్రేకింగ్ యూస్ చేసుకోవచ్చు. 120 వరకు కూడా సడన్ గా మీరు బ్రేక్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా మనకు ఇందులో నేను 50 మార్క్స్ అయితే ఇస్తాను. స్టీరింగ్ ఫీడ్బ్యాక్ లో కూడా మనకు హార్డ్ అవుతుంది, బట్ ఇక్కడ మనకు స్టేబుల్ గా లేదు. మనం ఇంకొంచెం అంటే మన ఇక్కడ మనకు కాన్ఫిడెన్స్ గా ఫీల్ అవ్వలేము ఆన్ దట్ స్పీడ్. అంటే మనకి ఎప్పుడైతే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందో హార్డ్ అవుతుంది, దట్స్ ఫైన్. హార్డ్నెస్ తో పాటు కూడా స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉండాలంటే మనం టర్న్ చేయడానికి వెళ్ళినా కూడా బ్రీవియస్ గా మనం వీడియోస్ ఛానల్లో కూడా చూస్తుంటారు, నేను అంత హార్డ్ గా ట్రై చేస్తున్నా కూడా అది మనకు ఎంతైతే మనకు అవసరం ఉందో అంత మాత్రమే టర్న్ అయ్యే విధంగా ఉంటుంది. బట్ మనకు మిగతా ఇది మనకి ఇందులో ఎలా కనిపిస్తుంది అంటే మనం టర్న్ చేస్తున్న దానికంటే బిట్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటున్న ఫీలింగ్ అని చెప్పేస్తుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే వెహికల్ అనేది అన్స్టేబుల్ అవడం
మనకు వెహికల్ బాడీ రోలింగ్ అని ఇలాంటివి జరగడం అని చెప్పేసి జరుగుతూ ఉంటుంది. ఓకే. ఓవరాల్ గా ఈ టెస్ట్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి మీ వెహికల్ పైన? ఈ డ్రైవింగ్ డైనమిక్స్ గురించి మీరు ఏం మాట్లాడతారు? బాడీ మాత్రం రోల్ అవుతుంది అంత స్పీడ్ లో, బట్ 60 క్రాస్ చేసామంటే ఖచ్చితంగా బాడీ రోలింగ్ ఉంది. ఉంటుంది. అంటే మనం కార్నరింగ్ చేసేప్పుడు మాత్రం ఖచ్చితంగా వెహికల్ స్పీడ్ తగ్గించుకొని వెళ్ళాలి. 60 క్రాస్ చేసి మళ్ళీ టర్న్ చేసుకుని వెళ్ళాం అనుకోండి బాడీ రోల్ అయిపోతుంది, పడిపోతుంది. టర్నింగ్స్ లో మామూలుగా ఫ్యామిలీ వెళ్ళినప్పుడు అంత స్పీడ్ ఖచ్చితంగా. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే చూద్దాం నా కార్లో ఏంటి సత్తా అని చెప్పేసి చూస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి సూట్ కాదు ఈ కారు. అదే మిస్టర్ కూల్, మిస్టర్ బీన్ కాదు. మిస్టర్ కూల్ వాళ్ళకి మిస్టర్ బీన్ సెట్ కాదు. మిస్టర్ బీన్ ఏం చేస్తే మిస్టర్ బీన్ సెట్ కాదు, మిస్టర్ కూల్ సెట్ అవుతుంది. ఇంకేం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ వెహికల్ గురించి? ఫైనల్ గా ఇంటీరియర్స్ మాత్రం చాలా వీడు స్పేస్ ని మాత్రం బాగా యూటిలైజ్ చేస్తారు. చాలా అవును, చాలా స్పేస్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. ఇక్కడ మీ పైన ఒక మొబైల్ పెట్టుకోవచ్చు, కింద మొబైల్ పెట్టుకుని 2 గ్లోవ్ బాక్సులు ఇచ్చాడు. ఉన్న ఈ కార్ 2 కప్ హోల్డర్లు ఇచ్చాడు. చాలా స్పేస్ అనేది అంటే ఇక్కడ మనం ఉన్న గ్యాడ్జెట్స్ కానీ లేకపోతే ఏదైనా మన దగ్గర మెటీరియల్ ఉందో అంతా కూడా చాలా కంఫర్ట్ గా ఇచ్చాడు. అండ్ మ్యూజిక్ కూడా 4 స్పీకర్స్ 4 విండోస్ కి ఇచ్చాడు. సౌండ్ చాలా బాగుంటుంది. చాలా ఈ వెహికల్ యొక్క మ్యూజిక్ క్వాలిటీ గురించి మనం మాట్లాడితే కనుక ట్విట్టర్ నుంచి మాత్రం మంచి సపోర్ట్ ఉంది, కానీ బట్ బేస్ అనేది మాత్రం కొంచెం ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నేనైతే మ్యూజిక్ లవర్ అండి చాలా, ఎందుకంటే చాలా ఇష్టంగా నేను మంచి బేస్ తో వినాలని చెప్పేసి అనుకుంటాను. నేను ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ అనేది మాత్రం ఖచ్చితంగా జెన్యున్ గా షేర్ చేయాల్సిన అవసరం ఏదైతే ఉంది. కాబట్టి బేస్ అనేది మాత్రం కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఒకటి పిండి ఎంతైతే ఉందో అంతే రొట్టె వస్తుంది. 8.4 lakhs కి పిండి ఎంతైతే ఉందో అంతే రొట్టె వస్తుంది. బట్ ఇక నేను ఏం చేయాలి? ఆ కార్ లో అది బాగలేదు, అది బాగలేదు, ఏదైతే బాగుందో అది బాగుందని చెప్పాలి, బాగలేదు అని చెప్పేసి చెప్పాలి. ఇక నేను ప్రైస్ కన్సిడర్ చేసి నేను చెప్పట్లేదు, బాగుందని చెప్పేసి చెప్తున్నాను, బాగలేదు అని చెప్పేసి చెప్తున్నాను. అంటే ఉన్న జెన్యున్ రివ్యూ ఇక్కడ మనం షేర్ చేయాలి కాబట్టి మనం ఆ రివ్యూని అయితే ఇక్కడ మనం షేర్ చేస్తూ ఉన్నాం. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో రెనాల్ట్ ట్రైబర్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది మనం చూసినట్టయితే కనుక ఓవరాల్ గా ఈ కార్కి నేను 65% అంటే 100కి నేను 65 మార్క్స్ అని చెప్పేసి ఇస్తాను. రిమైనింగ్ ఏదైతే 35 మార్క్స్ ఉన్నాయో ఈ 35 మార్క్స్ అనేది నేను ఎందుకు తీసేస్తున్నాను అంటే ఈ వెహికల్ యొక్క బాడీ రోలింగ్ అవ్వచ్చు, కార్నరింగ్ అవ్వచ్చు, హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఈ కార్ యొక్క స్టీరింగ్ అవ్వచ్చు, ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ అవ్వచ్చు, వీటి వల్ల అయితే నేను 35 మార్క్స్ అని చెప్పేసి రిమూవ్ చేస్తున్నాను. అంటే ఎవరైతే ఇన్ దిస్ బడ్జెట్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో వెహికల్ యొక్క బిల్ట్ క్వాలిటీ 4 స్టార్ రేటింగ్ ఓకే, వెహికల్లో వచ్చే ఫీచర్స్ అన్నీ కూడా మనకు లగ్జరీ ఫీచర్స్ మనకు ఈ బడ్జెట్లో ఏ కార్లో కూడా మనకు లభించవు. అన్ని విధాలుగా కూడా మనకు అన్ని అంటే పర్ఫెక్ట్ 7 సీటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7 మెంబర్స్ ఖచ్చితంగా ఈజీగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. కొన్ని ఇంకొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేసి ఇంకొంచెం ఇందులో చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా రెనాల్ట్ ట్రైబర్ లో ఉందని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇంకొక 2 lakhs అనేది ఈ కార్ పైన ఖచ్చితంగా కంపెనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఇంకొంచెం ఇన్వెస్ట్ చేసి ఆ డ్రైవింగ్ డైనమిక్స్ అనేది మాత్రం ఇంప్రూవ్ చేసిందంటే మాత్రం దెర్ ఈజ్ నో కాంపిటేటర్ అట్ ఆల్ ఈ వెహికల్ అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియోలో రెనాల్ట్ ట్రైబర్ యొక్క జెన్యున్ ఓనర్షిప్ రివ్యూ. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.